నమస్కారం. శ్రీనిలయం కార్యక్రమానికి స్వాగతం. మహిళలు ఎక్కువ సమయం గడిపేది వంటగదిలోనే. వివిధ రకాల ఎలక్ట్రానిక్ పరికరాలు, గ్యాస్ సిలిండర్ వంటి ప్రమాదకర వస్తువులు ఉండే వంటగదిలో ఎంతో అప్రమత్తంగా ఉండాలి. లేదంటే ప్రాణాలకే ప్రమాదమని నిపుణులు చెబుతున్నారు. నేటి శ్రీనిలయం కార్యక్రమంలో వంటగదిలో గ్యాస్ సిలిండర్ లీక్ అయినప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలేంటో తెలుసుకుందాం. ఇంట్లో లేదా అపార్ట్మెంట్లో గ్యాస్ సిలిండర్ పేలిన ఘటనలు తరచూ మనం వార్తల్లో చూస్తుంటాం. అయినా కొంతమంది ఈ విషయంలో నిర్లక్ష్యం వహిస్తుంటారు. ఇలా ఉండడం ఎంత ప్రమాదకరమో తాజాగా జరిగిన ఈ ఘటన రుజువు చేస్తోంది. ఓ ఇంట్లో ఓ మహిళ గ్యాస్ స్టవ్ కు సిలిండర్ బిగిస్తోన్న సమయంలో ప్రమాదవశాత్తు పైపు ఊడిపోయి గ్యాస్ బయటకెగజిమ్మింది. దాంతో ఏం చెయ్యాలో పాలుపోని ఆ మహిళ సిలిండర్ ని లాక్కొచ్చి హాల్లో పడేసి బయటకి పరుగు తీసింది. కాసేపటి తర్వాత సిలిండర్లోని గ్యాస్ పూర్తిగా బయటికి వెళ్లిపోవడంతో మరో వ్యక్తి సహాయంతో సిలిండర్ ను అక్కడి నుంచి బయటకు తీసుకెళ్లడానికి ప్రయత్నించింది. అయితే అప్పటికే ఆ ప్రాంతమంతా గ్యాస్ లీక్ అవ్వడం, లైట్లు ఆన్ చేసి ఉండడంతో వంటగదిలో ఒక్కసారిగా పేరుడు లాంటి శబ్దం వచ్చి భారీగా మంటలు ఎగిసిపడ్డాయి. దాంతో గదికి ఇరువైపులా తలుపులు తెరిచి ఉండడంతో వారిద్దరూ బయటకు పరిగెత్తారు. అదృష్టవశాత్తు ఎలాంటి ప్రాణాపాయం జరగకపోయినా ఈ ఘటన మహిళలందరికీ ఓ హెచ్చరిక లాంటిది అనడంలో సందేహం లేదు. అక్కడి సీసీ కెమెరాలో రికార్డైన ఈ దృశ్యాల్ని ఓ నెటిజన్ సోషల్ మీడియాలో పంచుకోవడంతో ఈ వీడియో వైరల్ గా మారింది. వంటింట్లో ఇలాంటి ప్రమాదాలు జరగకుండా గ్యాస్ సిలిండర్ వాడకం విషయంలో పలు జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది అంటున్నారు నిపుణులు. వంట చేస్తున్నప్పుడు మినహా ఇతర సమయాల్లో సిలిండర్ రెగ్యులేటర్ ను ఆఫ్ చేసి ఉంచడం మంచిది. కొత్త సిలిండర్ అయితే దానికి క్యాప్, సీల్ బిగించి ఉంటాయి. అయితే దాన్ని వాడే క్రమంలో సీల్ తొలగించి క్యాప్ ఓపెన్ చేస్తాం. ఇలా ఎక్కువ సమయం పాటు ఉంచడం కూడా సరికాదంటున్నారు నిపుణులు. అలాగే క్యాప్ తొలగించాక సిలిండర్ నుంచి ఏదైనా లీకేజీ ఉందా అన్న విషయం కూడా 1-2 సార్లు చెక్ చేసుకోవాలి. ఒకవేళ ఉంటే సంబంధిత డీలర్ ని సంప్రదించాకే సిలిండర్ వాడకం ప్రారంభించడం మేలు. ప్రభుత్వ గుర్తింపు పొందిన అధికారిక డీలర్ల వద్ద నుంచే సిలిండర్లు కొనుగోలు చేయాలి. అలా కాకుండా ఒక్కోసారి అత్యవసరమని ఇరుగు పొరుగు వాళ్లు, ప్రైవేటు దుకాణాల నుంచి సిలిండర్లు తీసుకుంటుంటాం. అప్పుడు సిలిండర్ పై సంబంధిత అధికారిక ముద్ర ఉందో లేదో చూసుకోవడం ముఖ్యం. సిలిండర్ కొనుగోలు చేసేటప్పుడు దానిపైన ఉండే గడువు తేదీని చెక్ చేసుకోవడం కూడా ముఖ్యమే. ఇందుకోసం సిలిండర్ పైభాగంలో ఉన్న 3 కాలర్స్ ని పరిశీలించాలి. అందులో ఒక కాలర్ పై A, B, C, D ఈ 4గింటిలో ఏదో ఒక లెటర్ ఉంటుంది. ఇవి 4 త్రైమాసికాల్ని సూచిస్తాయి. ఈ అక్షరాలతో పాటు సంవత్సరాన్ని కూడా ఆ కాలర్ పై మెన్షన్ చేస్తారు. అంతేకాదు కొన్నిసార్లు మనం కొన్న సిలిండర్ పాతబడిపోయి తుప్పు పట్టినట్లుగా ఉండొచ్చు. అలాంటివి డీలర్ కి తిరిగిచ్చేసి కొత్తవి తీసుకోవడం మంచిదంటున్నారు నిపుణులు. అలాగే గ్యాస్ పైపులకు గడువు తేదీ ఉంటుంది. ప్రతి 5 ఏళ్లకోసారి ఈ పైపుల్ని మార్చాల్సి ఉంటుంది. ఈ క్రమంలో పైపుపై పేర్కొన్న గడువు తేదీని పరిశీలించడం మంచిది. సిలిండర్ ను ఎప్పుడూ నిలబెట్టే ఉంచాలి. అలా కాకుండా వంచడం, నేలపై పడుకోబెట్టి తీసుకురావడం వంటివి చేస్తే గ్యాస్ లీక్ అయ్యే ప్రమాదం ఉంటుందట. ఇటు స్టవ్ వద్ద, అటు సిలిండర్ రెగ్యులేటర్ వద్ద బిగించిన పైపు బిగుతుగా ఉందో లేదో తరచుగా చెక్ చేసుకోవడం మర్చిపోవద్దు. వదులుగా ఉంటే రెగ్యులేటర్ దగ్గర ఆఫ్ చేసి తిరిగి బిగించడం మంచిది. ఈ క్రమంలో సహాయం కావాలనుకుంటే సంబంధిత నిపుణుల్ని సంప్రదించాలి. అలాగే సిలిండర్ రెగ్యులేటర్ కూడా నాణ్యమైనదే ఎంచుకోవాలి. అది సిలిండర్ కు బిగించేటప్పుడు సరిగా అమర్చామా, బిగుతుగా పట్టిందా అనేవి పరిశీలించుకోవాలి. కిచెన్ లోని వేడిని ఎప్పటికప్పుడు తొలగించేందుకు ఎగ్జాస్ట్ ఫ్యాన్లు, చిమ్నీలు ఆన్ చేసి ఉంచాలి. ఇంట్లో చిన్నపిల్లలు, పెట్స్ ఉంటే వాళ్లను కిచెన్ లోకి రానివ్వకుండా జాగ్రత్త పడటం మంచిది. ఈ గ్యాస్ లీకేజ్ అనేది రెగ్యులేటర్ బంద్ చేయకపోవడం కారణము. రెగ్యులేటర్ వండిన తర్వాత రెగ్యులేటర్ బంద్ చేయాలి. బంద్ చేయకపోతే ఆ గ్యాస్ అనేది లీకేజ్ అయిపోయి వాచర్ లేకపోవడము, అక్కడ రెగ్యులేటర్ దగ్గర లీకేజ్ అయ్యి ఇల్లంతా స్ప్రెడ్ అయిపోవడము, ఇల్లంతా మొత్తం కంప్లీట్ ఇల్లంతా స్ప్రెడ్ అయిపోయి మీరు ఎక్కడైనా బయట వెళ్ళిన తర్వాత వచ్చే లోపల మొత్తం గ్యాస్ అంతా ఇల్లంతా స్ప్రెడ్ అయిపోయి ఉండడము. మీరు ఇంట్లోకి వచ్చిన తర్వాత అక్కడ మెల్లగా డోరు ఓపెన్ చేసి స్విచ్ బోర్డు దగ్గర కానీ అక్కడ చేయి వెళ్ళకూడదు. లైట్ కానీ వేసింది బంద్ చేయకూడదు. ఈ రెండు ప్రయత్నాలు చేయకూడదు. అక్కడ నీకు 2 ఫీట్ల హైటు 2 ఫీట్ హైట్ ఉంటుంది కాబట్టి మన కింద పడుకొని డోర్స్ అన్నీ కంప్లీట్ డోర్లు, విండోస్ అన్నీ ఓపెన్ చేసి పెట్టాలి. ఓపెన్ చేసి రెగ్యులేటర్ దగ్గరికి వెళ్ళి రెగ్యులేటర్ బంద్ చేసి ఆ సిలిండర్ తీసుకొని మిద్దపై కానీ అక్కడ ఓపెన్ ప్లేస్ కానీ దాన్ని పెట్టేస్తే మనకు ప్రమాదము తప్పుతుంది. పిండి పదార్థాలు ఇంట్లో మనము పండుగలు వస్తున్నాయి కాబట్టి, ఫెస్టివల్స్ వస్తున్నాయి, అవన్నీ మనము చేసుకుంటాం కాబట్టి ఈ ఒరిజినల్ రెగ్యులేటర్ తీసేసి డూప్లికేట్ రెగ్యులేటర్ తీసుకొచ్చి దాన్ని ఫిట్ చేయడం కానీ పిండి పదార్థాలు వంటలు వండుతుంటారు. వండినప్పుడు అది ఆ రెగ్యులేటర్ అనేది ఒరిజినల్ కాదు కాబట్టి అది ఒకటేసారి దాని నుంచి వదిలిపెట్టేస్తుంది. వదిలిపెట్టగానే అక్కడ గ్యాస్ లోపల స్ప్రెడ్ అయిపోతుంది.
అట్నే మంటలు అంటుకుంటున్నాయి. ఇంట్లో అపార్ట్మెంట్లో గ్యాస్ సిలిండర్ పేలిన ఘటనలు తరచూ మనం చూస్తూ ఉంటాం. అయినా కొంతమంది ఆ విషయంలో నిర్లక్ష్యం వహిస్తూ ఉంటారు. మరి వంటగదిలో గ్యాస్ ప్రమాదాలు జరగకుండా ఉండాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇప్పుడు అధికారుల మాటలో తెలుసుకుందాం. సిలిండర్ రెగ్యులేటర్ దగ్గర ఏమైనా ప్రమాదశత్తు ఇక్కడ మనకు రెగ్యులేటర్ అంటుకుంది అనుకోండి, రెగ్యులేటర్ ఆన్ అండ్ ఆఫ్ అది మనకు ఆన్ ఆఫ్ చేసేది, అది అంటుకుంది అనుకోండి, అక్కడ అంటుకోకుండా పక్కకు అంటుకున్నది అనుకోండి, దాన్ని మనము రెగ్యులేటర్ కంప్లీట్ అక్కడ అంటుకున్నప్పుడు ఆ రెగ్యులేటర్ బంద్ చేసుకోవచ్చు. ఒకవేళ బంద్ చేసి ఆన్ అండ్ ఆఫే మొత్తం మంట మండి కరిగిపోయింది అనుకోండి, అక్కడ ఏది లేకపోతే కంప్లీట్ ఆ చుట్టుపక్కల ఏరియాలో బకెట్తోని ఇక్కడ రెగ్యులేటర్ దగ్గర మంట అంటుకుంది అనుకోండి, అక్కడ ఆన్ అండ్ ఆఫ్ మెల్ట్ అయిపోయింది, ఏది లేదు, ఆ బకెట్తో కూడా ఆపుకోవచ్చు. ఆక్సిజన్ కటప్ అయ్యి మంట అనేది మనకు ఆగిపోతుంది. బకెట్తో ఆర్పేసిన తర్వాత రెగ్యులేటర్ బంద్ చేసుకోవాలి. అక్కడ రెగ్యులేటర్ బంద్ చేసి ఓపెన్ ఏరియాలో కానీ కాంప్లెక్స్లో ఉంటే టెర్రస్ పైన కానీ తీసుకుపోయి అక్కడ ఓపెన్ ఏరియాలో సిలిండరు పెట్టేయాలి. అక్కడ చిన్న మెరుగులు కానీ ఏమైనా ఉంటే మళ్ళీ దాని ఫైర్ కానీ ఆస్కారం ఉంటుంది కాబట్టి అది తీసుకుపోయి టెర్రస్ పైన వెళ్ళిపోతే అక్కడ మీద కాంప్లెక్స్లో ఉంటే టెర్రస్ పైన పెడితే ఓపెన్ ఏరియాలో గ్యాస్ కంప్లీట్ సిలిండర్ నుంచి కంప్లీట్ వెళ్ళిపోయేదాకా అక్కడ టెర్రస్ పైన పెట్టదు. ఓపెన్ ఏరియాలో కూడా గ్యాస్ వెళ్ళిపోయేదాకా కూడా ఓపెన్ ఏరియాలో కూడా పెట్టవచ్చు. అక్కడ సిలిండర్ అంటుకున్నప్పుడు బకెట్ గిట్ట ఏది లేదనుకోండి, ఇండిపెండెంట్ హౌస్లో కానీ ఎక్స్టింగ్విషర్ ఉంటుంది. ఎక్స్టింగ్విషర్ ఉన్నదనుకోండి, ఎక్స్టింగ్విషర్తో ఎలా ఆర్పాలి, ఎక్స్టింగ్విషర్తో కార్బన్ డైఆక్సైడ్ సిలిండర్తో ఎలా ఆర్పాలి. ఒకవేళ ఏబీసీ కానీ CO2 కార్బన్ డైఆక్సైడ్ సిలిండర్ కానీ గ్యాస్ అంటుకున్నప్పుడు ఆ ఎక్స్టింగ్విషర్ తీసుకుపోయి మన కటప్ చేయొచ్చు. దీంతో ఎక్స్టింగ్విషర్ కంపల్సరీ పెట్టుకుంటే మీరు ఎట్టి పరిస్థితిలో ఇలా ఆర్పడంలో ఈజీ అవుతుంది. ఇలా CO2 ఎక్స్టింగ్విషర్ ఉంటే మీరు ఈజీ ఫైర్, ఎంత పెద్ద ఫైర్ అయినా సరే గ్యాస్ ఫైర్, మీ ఇంట్లో ఫైర్ ఎక్స్టింగ్విషర్ పెట్టుకున్న తర్వాత అసలు మీ గ్యాస్ ఫైర్లు కూడా ఈజీ ఆర్పుకున్నట్టు మీకు అవకాశం ఉంటుంది. గ్యాస్ లీక్ అయినప్పుడు బకెట్ కానీ అండ్ ఎక్స్టింగ్విషర్ లేకుంటే కాటన్ దుప్పటి, గోనె సంచి కానీ కాటన్ దుప్పటి కానీ వాటర్లో ముంచి ఇలా కప్పి ఇట్లా మన సైడ్ కలిపి ఇట్లా ఆర్పడం. బ్లాంకెట్ లేదు, ఎక్స్టింగ్విషర్ లేదు, మన బకెట్లో ఏది లేదు, అవైలబుల్ ఏది లేదు. అక్కడ పైప్ దగ్గర అంటుకున్నది. పైప్ దగ్గర అంటుకున్నప్పుడు ఇక్కడ మనకు ఈ ఆన్ అండ్ ఆఫ్ మనకు ఛాయిస్ ఉండేది ఆర్పడానికి, దీనికి ఛాయిస్ ఉండదు. అక్కడ గోడ దగ్గర కానీ ఉంటే మనకు చేయలేదు కాబట్టి కొంచెం ఇబ్బందులు ఉంటాయి. కాబట్టి ఆన్ అండ్ ఆఫ్ చేసుకోలేని పరిస్థితిలో పైప్ దగ్గర ఎట్లా మండితే ఎట్లా ఆర్పాలి అనేది చూపెట్టారు. అంటే రెగ్యులేటర్ బంద్ చేసుకోలేని పరిస్థితిలో ఉంటే పైప్ దగ్గర మనకు గ్యాస్ అంటుకుందండి, దాన్ని ఎట్లా ఆర్పాలి. మన బ్లాంకెట్తో కటప్ చేయాలి. కటప్ చేయకపోతే ఈజీ ఆరిపోతుంది. మళ్ళీ ఇక్కడ మన పైప్ తీసుకొని సిలిండర్ బయటకు తీసుకొచ్చి రెగ్యులేటర్ దాంతో ఆర్పేయాలి. ఎప్పుడైనా సరే మనం ఎల్పిజి సిలిండర్ డెలివరీ ఏజెంట్ నుంచి డెలివరీ చేసుకున్న తర్వాత 3 విషయాలు గమనించుకోవాలి. ఒకటి, సిలిండర్ హై ప్రెజర్ చేసి ఉందా లేదా. అంటే దానిపైన సిలిండర్కి 3 పిల్లర్లు ఉంటాయి. ఒక పిల్లర్ పైన నెక్స్ట్ హై ప్రెజర్ డేట్ చేయాల్సిన డేట్ దానిపైన ఉంటుంది. మనకి ఇయర్లో 4 క్వార్టర్స్ ఉంటాయి, ABCD. ఆ 4 క్వార్టర్లో ఏ క్వార్టర్లో ఏ ఇయర్లో అది నెక్స్ట్ హై ప్రెజర్ డేట్ చేయాలనో దానిపైన రాసి ఉంటుంది. అది ఆ ప్రాపర్గా ఆ డేట్ ఉందా లేదా చూసుకున్న తర్వాత నెక్స్ట్ సిలిండర్ వాల్వ్ నుంచి సేఫ్టీ పిన్ ఉంటుంది. ఆ సేఫ్టీ పిన్ తీసి అందులో ఒక వాచర్ ఉంటుంది. ఆ వాచర్ ఉందా లేదా చూసుకొని ఒక చేతిలో కొన్ని వాటర్ తీసుకొని ఆ వాల్ పైన పోస్తే ఏమైనా బుడగలు వస్తున్నాయా లేదా, అంటే ఆ బుడగలు వస్తే అందులో నుంచి ఎల్పిజి లీక్ అవుతున్నట్టు. ఆ బుడగలు ఏమి రాకపోతే అందులో నుంచి ఏమి లీక్ అవుతలేదు అన్నట్టు మనం గమనించుకోవాలి. నెక్స్ట్, డెలివరీ ఏజెంట్ని ఎల్పిజి సిలిండర్కి ఒక రెగ్యులేటర్ పెట్టి ఆ రెగ్యులేటర్ని ఆన్ చేసి ప్రాపర్గా ఎల్పిజి అనేది బయటికి వస్తుందా లేదా, లేకుండా చిన్న కింది నుంచి మనం లీక్ అవుతుందా లేదా కూడా గమనించుకోవాలి. ఈ 3 విషయాలు గమనించుకున్న తర్వాతనే మనం ఎల్పిజి సిలిండర్ని మనం డెలివరీ చేసుకోవాలి. వంటగది చాలడం లేదని ఎక్కువ మంది గృహిణులు వాపోతుంటారు. నిజానికి ఇంట్లో మిగతా అన్ని గదులతో పోలిస్తే తక్కువ విస్తీర్ణం వంటగది కోసం కేటాయిస్తుంటారు. డిజైన్ దశలోనే మహిళల ఆలోచనలకు అవకాశం కల్పిస్తే ఇల్లు పూర్తయ్యాక చిన్నగా ఉందనే ఫిర్యాదులు రావు. వంటగదిని డిజైన్ చేసేటప్పుడే పూర్తిగా డిజైనర్ ఆలోచనలకు వదిలేయకుండా మీ అవసరాలను వారితో చర్చిస్తే మగువ వెచ్చే వంటగది సిద్ధమవుతుంది. అప్పుడు ప్రతిరోజు రుచుల గుమగుమలే అంటున్నారు నిపుణులు. మరి ఈ నేపథ్యంలో ఆధునిక వంటగదిలో వచ్చిన సరికొత్త శైలులు ఎలా ఉన్నాయో శ్రీనిలయం గృహశోభలో మీకోసం.
ఇల్లు కట్టుకునేటప్పుడు కొనేటప్పుడు వంటగది గురించి పెద్దగా ఆలోచన చెయ్యరు. వాస్తుకు తగినట్టుగా ఉందా లేదా, హాలు పడక గదులు విశాలంగా ఉన్నాయా, బాల్కనీ ఏ వైపు వస్తోంది అనే వాటికే ప్రాధాన్యమిస్తూ ఉంటారు. ఈ కారణంగా వంటగదులు ఇరుకుగా దర్శనమిస్తుంటాయి. డిజైనర్లకు సైతం మిగతా గదులతో పోలిస్తే వంటగదిని అలంకరించడం ఒకంత సవాలుగానే ఉంటుంది. మన ఇళ్లల్లో సాధారణంగా ప్రతిరోజు ఉదయం సాయంత్రం కలిపితే 4 గంటలు వంటగదిలోనే గడుపుతూ ఉంటారు. వంట చేస్తూనే కుటుంబ సభ్యులతో, ఇంటికి వచ్చిన అతిథులతో సంభాషించేందుకు వీలుగా ఉండాలని కోరుకునేవారు ఓపెన్ కిచెన్ను ఇష్టపడుతున్నారు. మీ ఆలోచన కూడా ఇదే అయితే మరో ఆలోచన లేకుండా ఓపెన్కు వెళ్లవచ్చు. వాటర్ ప్రూఫ్స్ కు ప్రాధాన్యమివ్వాలి. లక్కడ్, గ్లాస్, సెరామిక్స్ తోనూ డిజైన్ చేయించుకోవచ్చు. వంటగది అవసరాలను దృష్టిలో పెట్టుకోవడం అన్నింటికంటే ప్రధానం. నిత్యావసరాలు చేతికి అందేంత దూరంలో ఉండేలా చూసుకోవాలి. మూలల్లో స్థలం వృధా కాకుండా అల్మారాలను డిజైన్ చేయించుకోవాలి. వంటగదిలో వండిన పాత్రలన్నీ గజిబిజిగా ఉంటాయి. ఇవి ఇతరులకు కనిపించడం కొందరికి ఇష్టముండదు. మీరు ఓపెన్ కిచెన్ను ఇష్టపడరు. అందుకు తగినట్టుగానే డిజైన్ చేయించుకోవాలి. ఇతరులను గుడ్డిగా అనుసరించాల్సిన అవసరం లేదని డిజైనర్లు సూచిస్తున్నారు. ఈ మధ్యన ప్రతి ఇంట్లో మాడ్యులర్ కిచెన్స్ అనేవి చాలా ట్రెండింగ్గా ఉన్నాయి. మాడ్యూల్స్ అని చిన్న చిన్నగా మన క్యాబినెట్ సైజెస్ మనకు అనుగుణంగా కావలసినట్టు ఉంటాయి. మనం కావలసిన సైజెస్ సెలెక్ట్ చేసుకొని వాటన్నిటిని కంబైన్ చేసుకొని కిచెన్ తయారు చేసుకోవడమే మాడ్యులర్ కిచెన్. ఈ క్యాబినెట్ సైజెస్ అన్నీ మనం సెలెక్టెడ్ సైజెస్ ఉంటాయి కాబట్టి తర్వాత ఫ్యూచర్లో ఎప్పుడైనా కావాలంటే అవి తీసుకొని వేరే చోట కూడా ఉపయోగించుకోవచ్చు. దట్ ఈస్ ద అడ్వాంటేజ్ ఆఫ్ ఎ మాడ్యులర్ కిచెన్. ఇన్ ఎ మాడ్యులర్ కిచెన్ యూ హ్యావ్ అ లాట్ ఆఫ్ టాండమ్ డ్రాస్, డిఫరెంట్ డ్రాస్ ఫర్ డిఫరెంట్ స్టోరేజ్ స్పేసెస్. మాడ్యులర్ కిచెన్లో మనం మామూలుగా ఒక క్యార్కాస్ అనేది తయారు చేస్తాం, బాక్స్ తయారు చేసి దాంట్లో ఈ మాడ్యూల్స్ అన్నింటినీ ఇంట్రడ్యూస్ చేసి అవన్నీ ఏరియాకి తగ్గట్టు ఏ సైజెస్ ఏవి వస్తాయి ప్లస్ క్లయింట్ రిక్వైర్మెంట్ని బట్టి ఏవి అవసరం ఉంటాయో చూసుకొని అవన్నీ ఇంటిగ్రేట్ చేస్తాం. వంటగదిలో పనిచేస్తూనే ఆ సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలని భావించే గృహిణులు ఇటీవల పెరిగారు. వీరు మొబైల్ చూస్తూ, అవసరమైతే ల్యాప్టాప్లపై పనిచేస్తూ, ఆడియో వింటూ కార్యకలాపాలు కొనసాగించాలని భావిస్తున్నారు. అందుకు తగ్గ ఏర్పాట్లు ఉండేలా డిజైన్ చేసుకోవాలి. ముఖ్యంగా గ్యాస్ స్టవ్కు దగ్గరగా ఉండకుండా చూసుకోవడం మర్చిపోవద్దు. భద్రతా దృష్ట్యా ఈ జాగ్రత్తలు తప్పనిసరిగా పాటించాలి. అలాగే వంటగదిలో తగినంత గాలి, వెలుతురు వచ్చేలా ఉండాలి. అలాగని వంట చేసేటప్పుడు కిటికీ, తలుపు తెరిస్తే ఆ గాలికి స్టవ్ ఆరిపోయే పరిస్థితి ఉండకూడదు. ఆ మేరకు కిటికీ, తలుపుల అమరిక ఉండాలి. మరి వంటగదిలో వచ్చిన సరికొత్త శైలులు ఎలా ఉన్నాయో ఇప్పుడు నిపుణుల మాటలో తెలుసుకుందాం. మాడ్యులర్ కిచెన్లో పైన కార్కాస్ మీద గ్రనైట్ కానీ పాడ్స్ కానీ వేసుకోవచ్చు. ఇక్కడ మనం ఈ కలర్ స్కీమ్కి చాలా బాగా మ్యాచ్ అయ్యేటట్టు వైట్ కలర్ పాడ్స్ వేసుకున్నాము. ప్లస్ మళ్ళీ పైన టైల్స్ సేమ్ మన కిచెన్ కలర్ మ్యాచ్ అయ్యేటట్టు వేసుకున్నాము. దెన్ వీ హ్యావ్ ఆల్సో చిమ్నీ అండ్ హాబ్. ఈ పైన ఉన్నవి ఈ మధ్యన ఈ గ్లాస్ అంతా ఫ్లూటెడ్ గ్లాస్ వచ్చింది. సో వాట్ వీ యూజ్ ఇస్ అ ఫ్లూటెడ్ గ్లాస్. అండ్ హ్యాండిల్స్ కూడా అన్ని ఇంటిగ్రేటెడ్ హ్యాండిల్స్ ఉంటాయి. ఎక్కడ ఏది బయట ప్రొజెక్షన్ ఉండకుండా దీన్ని గోలా ప్రొఫైల్ అంటారు. ఈ ప్రొఫైల్ లోపల ఉంటుంది. దీంతో ఇలా దిస్ ఇస్ కట్లరీ, ఇలా అన్ని వార్డ్రోబ్స్ ఓపెన్ అవుతాయి. దే ఆర్ ఆల్ సాఫ్ట్ క్లోజ్. ఇలా పుష్ చేయగానే సాఫ్ట్గా వెళ్ళి కూర్చుంటాయి. ఎక్కడ కూడా తలుపు పడడం కానీ చప్పుడు కానీ అలా ఏమీ ఉండకుండా. హ్యాండిల్స్ ఏమీ లేకుండా ఉండడం వల్ల ద సర్ఫేస్ ఫినిష్ చాలా నీట్గా ఉంటుంది. అండ్ ఈ కలర్ కాంబినేషన్, ఈ క్వాడ్స్ అనేది ఆర్టిఫిషియల్లీ తయారవుతుంది కాబట్టి గ్రనైట్ లాగా తొందరగా పగిలే అవకాశం లేదు. ప్లస్ అబ్జార్ప్షన్, కిచెన్ అనగానే మనకి నూనెలు, ఎస్పెషల్లీ ఇండియన్ కిచెన్లో స్పైసెస్, పసుపు ఇవన్నీ చాలా వాడుతూ ఉంటాం. అవన్నీ కౌంటర్ల మీద పడుతూ ఉంటాయి. లైట్ కలర్డ్ గ్రానైట్ అయితే అవన్నీ బాగా అబ్జార్బ్ చేసుకుంటుంది కాబట్టి ఇట్లాంటి క్వార్ట్జ్ మెటీరియల్ ఈ మధ్యన చాలా ఉపయోగంలో ఉంది. ఈ క్వార్ట్జ్ మెటీరియల్ తొందరగా ఏ స్టెయిన్ అబ్జార్బ్ చేసుకోదు. వీ హ్యావ్ టోటలీ ప్రొఫైల్ లైటింగ్. ఇదంతా టాస్క్ లైటింగ్. సో ఇక్కడ వంట చేస్తున్నా, ఇక్కడ ఏదైనా కూరలు కట్ చేసుకోవడం కానీ అట్లాంటి ఏది చేసుకున్నా కూడా ఆ లైట్ చాలా బాగా పనిచేస్తుంది. సో ఆన్ ద హోల్ మాడ్యులర్ కిచెన్స్ ఆర్ వెరీ వెరీ యూస్ఫుల్ ఇన్ ద సెన్స్ దట్ స్టోరేజ్, సెగ్రిగేషన్ ఆఫ్ స్టోరేజ్ స్పేసెస్ వల్ల అన్నీ మనకి
నీట్గా ఎక్కడ వస్తువులు అక్కడే ఉంటాయి, ఈజీగా దొరుకుతాయి. దీంట్లోనే ఇంటిగ్రేటెడ్ ఆర్ఓ సిస్టమ్ ఉంది, వాటర్ ప్యూరిఫైయర్ సిస్టమ్. దీని వల్ల ఏంటంటే మనం మళ్ళీ పైన ఇక్కడ బల్కీ వాటర్ ప్యూరిఫైయర్ సిస్టమ్స్ పెట్టుకునే అవసరం లేకుండా ఇక్కడ ప్యూరిఫికేషన్ అవుతుంది. ఈ వాటర్ డైరెక్ట్లీ మనకి ఇక్కడ వచ్చేస్తుంది. సో ఆన్ ద హోల్ దిస్ ఇస్ అ టోటలీ వెల్ ప్లాన్డ్, వెల్ మేడ్ మాడ్యులర్ కిచెన్. సామాన్యుల నుంచి ధనవంతుల వరకు సొంతింటి గురించి కలలు కనని వారుండరు. ఎన్నో ఏళ్లు కష్టపడి దాచుకున్న డబ్బుకు అసలైన విలువ, మరెన్నో ఆలోచనలకు అందమైన రూపమిచ్చేలా సొంతింటిని నిర్మించుకోవాలని అందరూ అనుకుంటారు. కావలసిన డబ్బు, స్థలం సమకూరిన తర్వాత ఇల్లు కట్టాలన్న ఆలోచన చేసుకుంటారు. మరి ఇళ్ల స్థలాలు, అపార్ట్మెంటు కొనే ముందుగా వాస్తును పరిశీలిస్తుంటారు. మరి ప్రేక్షకులు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు వాస్తు నిపుణుల మాటలో తెలుసుకుందాం. ఒక ఇంటికి కిటికీలు, ద్వారాలు ఎన్ని ఉండాలి? ఏదైనా రాజవీధికి మనం డిజైన్ చేసేటప్పుడు ఉదాహరణకి ఈస్ట్ ఫేసింగ్ తీసుకుందాం అనుకోండి. ఈస్ట్ ఫేసింగ్లో మనం ముఖ్యంగా తీసుకోవాల్సింది ఈ యొక్క ఉచ్చ స్థానాలు ఏమిటి అనేటువంటి తెలుసుకోవాలి. అంటే ఇది స్థల గర్భం, తర్వాత నిర్ణయం చేసేటువంటిది గృహము. ఈ గృహానికి తూర్పు రాజవీధికి ఇదొక ఉచ్చస్థానము, ఇదొక ఉచ్చస్థానం, ఇదొక ఉచ్చస్థానము, ఇదొక ఉచ్చస్థానం. అంటే తూర్పు ఈశాన్యము, ఉత్తర ఈశాన్యము, పశ్చిమ వాయువ్యము, దక్షిణ ఆగ్నేయము, ఇవన్నీ కూడా ఉచ్చస్థానాల్లో తప్పనిసరిగా ద్వారబంధాలు ఉండటానికి మనం చూడాలి. ఒకవేళ కుదరకపోతే విండోస్ అయినా పెట్టుకోవచ్చు. ఇక్కడ ప్రధాన ద్వారము అనేటువంటిది తప్పనిసరిగా 5:9 రేషియోలో ఉండాలి. అంటే ఇక్కడ ద్వారం అనేటువంటిది మనం 3 అడుగుల 9 అంగుళాలు తీసుకున్నాం అనుకోండి, అంటే 45 అంగుళాలు. ఈ 45 అంగుళాలని 5తో డివైడ్ చేసామనుకోండి, 5 9ల 45, అంటే 9 9ల 81 అంగుళాలు మనకి ద్వారబంధం పొడుగు ఉండాలి. అది శ్రీనిలయం అవుతుంది, లక్ష్మీ నిలయం అవుతుంది అంటారు. అదేవిధంగా ఇక్కడ ప్రధాన ద్వారం ఈ విధంగా తీసుకున్నప్పుడు దాని పక్కన 2 విండోస్ అనేటువంటిది 2 గవాక్షాలు తీసుకుంటాం. అది అందరికీ తెలిసిన విషయమే. అదేవిధంగా ఇక్కడ ఉపద్వారము అన్నారు. ఈ ఉపద్వారం ఏదైతే ఉందో ఈ ఉపద్వారాలన్నీ కూడా సేమ్ లింటల్ హైట్కి మనం మెయింటైన్ చేయాలి. ఇక్కడ ద్వారబంధాలు అనేటువంటివి అన్నీ మనం ఉచ్చస్థానాల్లో తీసుకుంటున్నాగా. ఏ రూమ్కైనా కూడా ఆ యొక్క రూమ్కి ఉచ్చస్థానం ఏదో ఉందో చూసుకొని ఆ యొక్క ఉచ్చస్థానాల్లో ద్వారబంధం పెడతాం. కాబట్టి ఈ ద్వారబంధాల సంఖ్య అంతా కూడా సరి సంఖ్య అవ్వాలి అనేటువంటిది మనకి ముఖ్యంగా తెలిసింది. అయితే ఇక్కడ మిత్ అండ్ ఫ్యాక్ట్ అంటారు కదా. ఇక్కడ మిత్ అంటే ఏంటంటే బేసి సంఖ్య కూడా ఉండొచ్చు. అది బేసి సంఖ్య ఏంటి? ఇప్పుడు 9 అనేది బేసి సంఖ్య. ఇక్కడ 9 ద్వారబంధాలు ఉండొచ్చా లేదా అనేటువంటిది చాలామందికి ఒక సందేహం. అంటే మనం ఒక డిజైన్ చేస్తాం, ఈ డిజైనింగ్లో మొత్తం రిక్వైర్మెంట్ ప్రకారం రూమ్స్ అన్నీ మొత్తం పెట్టగా ద్వారబంధాలన్నీ పెట్టగా 9 వచ్చింది. ఇప్పుడు ఆ ఇల్లు వాస్తు దోషంతో ఉన్నట్ట లేనట్ట అనేటువంటిది చాలామందికి సందేహం. ఇక్కడ అష్టచక్రే నవద్వారే అన్నారు. అష్టచక్రే నవద్వారాలు అంటే మనకి ఎలా అయితే నవరంధ్రాలు ఉంటాయో ఒక గృహానికి కూడా నవద్వారాలు ఉంటాయి. నవద్వారాలు ఉన్నప్పుడు 9 అనేటువంటిది కాంపోజిట్ నెంబర్. కాంపోజిట్ నెంబర్ అంటే ఏమిటి? పరిపూర్ణ సంఖ్య. ఒక ఇంటికి 9 ద్వారాలు ఉన్నప్పుడు ఆ ఇల్లు పరిపూర్ణ తత్వంతో ఉంటుంది, జయగృహంతా అవుతుంది, జయగృహము అంటారు. అదేవిధంగా చాలామంది 10 ద్వారబంధాలు పెట్టచ్చా లేదా అని చెప్పేసి చాలామందికి సందేహం. ఎందుకంటే చివరిలో 0 వచ్చింది కదండి. ఇక్కడ న్యూమరాలజీ ప్రకారం చివరిలో 0 వస్తే ఏంటి అని. వాస్తు శాస్త్రానికి న్యూమరాలజీకి సంబంధం లేదు. అంటే మనం ఏది తీసుకున్నా కూడా గృహశాస్త్రము అంటే నవవర్గు క్యాలిక్యులేషన్, అదేవిధంగా గృహగణితం, ఆయము, ఆదాయము, వ్యయము, ఇంటి ఆయుష్, తిథివార నక్షత్ర యోగఖండాలు. అదేవిధంగా మీకు జ్యోతిష శాస్త్రం అంటే 12 రాసులు, అశ్వన్యాది నక్షత్రాలు, 27 అశ్వన్యాది నక్షత్రాలు. అదేవిధంగా సంఖ్యాశాస్త్రం అంటే 1 నుండి 9 దాకా అంకెలు. మనం ఏది చేసినా కూడా వీటిల్లో మనం చూసుకొని ఏ విధంగా చేస్తే ఆ గృహస్థుడికి కలిసి వస్తుంది అనేటువంటిదే ఇక్కడ ముఖ్య ఉద్దేశం. ఇక్కడ ద్వారబంధాలు 8 అయినా ఉండొచ్చు, 9 అయినా ఉండొచ్చు, 10 అయినా ఉండొచ్చు, 12 అయినా ఉండొచ్చు, 14 అయినా ఉండొచ్చు. ఇక్కడ 0 వచ్చింది అంత మాత్రాన
ఎలాంటి ఇబ్బంది లేదు. ఎందుకంటే ఈ రిక్వైర్మెంట్కి తగ్గట్టుగా మనం 10 ద్వారబంధాలు కావాలంటే 10 కూడా పెట్టుకోవచ్చు. దానివల్ల ఎలాంటి ఇబ్బందులు లేవు. అదేవిధంగా ఇంకొక మిత్ ఏంటంటే ద్వారబంధాలు ఎన్ని ఉన్నాయో విండోస్ కూడా అన్నే ఉండాలా అనేటువంటిది చాలామందికి ఒక సందేహం. అలా ఎక్కడా కూడా మనకి ప్రామాణికంగా వాస్తుశాస్త్రం చెప్పలేదు. 8 ద్వారబంధాలు 6 విండోస్ ఉండొచ్చు. విండో అంటే లింటల్ బీమ్కి కింద పెట్టేటువంటిది విండో, లింటల్ బీమ్కి పైన పెట్టేటువంటిది వెంటిలేటర్. వెంటిలేటర్ అనేటువంటిది ఈవెన్ నెంబర్లో ఉండటానికి ఆ యొక్క ఇబ్బంది ఏం లేదు. ఈవెన్ నెంబర్లో ఉండొచ్చు, ఆడ్ నెంబర్లో ఉండొచ్చు, దానివల్ల ఎలాంటి ఇబ్బంది లేదు అనేటువంటిది వాస్తుశాస్త్రం చెప్తోంది. అదేవిధంగా ప్రధాన ద్వారాలు, ఉపద్వారాలు ఈ సంఖ్య కూడా మనం ఫ్లోర్ వైజ్ చూసుకోవాలి. ఇదే విధంగా అపార్ట్మెంట్కి ఒక లెక్కలో తీసుకోవాలి. అపార్ట్మెంట్కి మనం రైట్ పొజిషన్లో రైట్ యాక్టివిటీస్ చూసుకుని ఉచ్చస్థానాల ద్వారబంధాలు ఈవెన్ నెంబరు లేకపోతే 9 నెంబరు. అదేవిధంగా ఇండిపెండెంట్ హౌస్కి కూడా ఫ్లోర్ వైజ్ మనం క్యాలిక్యులేట్ చేసుకోవాలి. ఫ్లోర్ వైజ్కి 9 ఉన్నాయి అనుకోండి, ఫ్లోర్ వైజు 9 కరెక్టే. ఫస్ట్ ఫ్లోర్లో కూడా 9 ఉన్నాయి అనుకోండి, కరెక్టే. అదేవిధంగా సెకండ్ ఫ్లోర్లో 9 ఉన్నాయి అనుకోండి, మొత్తం కలిపితే 27 అయినాయి కదండి. అది బేసి సంఖ్య కదండి. నాకు ఇంటికి వాస్తుదోషం ఉంది అనుకుంటే అది తప్పు. మనం ఏది చూసుకున్నా కూడా ప్రతి ఆచ్ఛేదనకి చూసుకుంటాం. ఆచ్ఛేదన వైజ్ మనం క్యాలిక్యులేట్ అనేటువంటిది సైంటిఫికల్గా చెయ్యాలి. ఆ ఆచ్ఛేదనలో మన నివాసం ఉంటున్నాం కాబట్టి ఆ ఆచ్ఛేదనకి కింద పెట్టినటువంటి ఆ యొక్క ద్వారబంధాలు, విండోస్ అనేటువంటివి మాత్రమే మనం కౌంట్ చేసుకోవాలి. మనం విండోస్ అనేటువంటివి ఎన్ని ఎక్కువ పెట్టుకుంటే అంత పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది, ఎన్ని ఎక్కువ పెట్టుకుంటే అంత వెంటిలేషన్ అనేటువంటిది ఆ యొక్క గృహంలోకి, క్షేత్రపథంలోకి వస్తుంది. కాబట్టి మోర్ విండోస్ గివ్స్ మోర్ పాజిటివ్ ఎనర్జీ. ఇది నేటి శ్రీనిలయం. మరికొన్ని తాజా అంశాలతో వచ్చే వారం మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.